భరద్వాజ్ గారు, ఇప్పుడు ఒక హాట్ డిస్కషన్. సంక్రాంతికి చిరంజీవి గారు వస్తున్నారు. మరి చిరంజీవి గారు వస్తున్నారని తెలిసినా కానీ అరడజన మంది హీరోలు రెడీ అయిపోయారు ఫైట్కి. అరడజను ఆ, అరడజన్ని మించి ఉన్నారేమో అని నా అంచనా. ఓకే. అంటే తెలుగు నుంచి ఎంతమంది ఉన్నారు లైన్లో అనేది చూస్తే ఉమ్, చిరంజీవి గారి కంటే ఒక 4 రోజుల ముందే ఉమ్. రాజాసాబ్ అనే సినిమా వస్తుంది అనేది ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చెప్పేశారు, చేశారు. అవును. అనౌన్స్ చేశారు. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఆయన వెలుగొందుతున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భం, గ్యాప్ ఉంది, ఉమ్, విపరీతమైన గ్యాప్తో వస్తున్నటువంటి సినిమా. అది ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఉమ్, నిర్మాత గారు చాలా హైప్ క్రియేట్ చేస్తున్నాడు దానికి ఉమ్, తన ఇంటర్వ్యూల్లో. సో ఆ 2 సినిమాల మధ్య ఒక వార్ ఉంటుంది అనేది అనుకుంటున్నారు ఇప్పటిదాకా. ఉమ్, కానీ ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఉమ్, రవితేజ గారి సినిమా ఉంటుంది అని చెప్తున్నారు. ఉమ్. రవితేజ ఏదో ఏం శ్రీలీలతో చేస్తున్న సినిమా అది మళ్ళీ మాస్ మహారాజా. మాస్. ఈ మాస్ అనేది విపరీతంగా కనెక్ట్ అవుతుంది అనేది ఒక అంచనా ఉంది సంక్రాంతి టైంలో. సంక్రాంతి టైంలో. ఉమ్, అంతకు ముందు ఆయనకి లాస్ట్ సోలో హిట్ ఇచ్చినప్పుడు కూడా శ్రీలీల ఉంది, ధమాకా. ధమాకా. Hmm. సో వీళ్ళిద్దరి కాంబోలో రిపీట్ అవుతున్న సినిమా కాబట్టి దాని మీద ఒక అంచనాలు ఉన్నాయి, సెంటిమెంటల్గాను అలాగే కమర్షియల్గా కూడా. ఉమ్, కాబట్టి ఆ సినిమా సంక్రాంతికి పెడితేనే సెలబ్రేటివ్ సినిమా అవుతుంది అనేది ఒక అంచనా. ఉమ్. దీంతో పాటు నారీ నారీ నడుమ మురారి అని ఇంకొక సినిమా పేరు వినిపిస్తోంది, యా, కొత్తగా శర్వానంద్. శర్వానంద్ తెర మీదకి వచ్చింది అని శర్వానంద్ సినిమా. దీంతో పాటు అల్లరి నరేష్కు సంబంధించినటువంటి ఆల్కహాల్ అనేటువంటి ఒక ఎంటర్టైనింగ్ సినిమా, అది కూడా సెలబ్రేటివ్ మూడ్లో పండక్కే వేసేయాలి అని ప్రొడ్యూసర్లు బలంగా అనుకుంటున్నట్టుగా వార్త. అయితే డేట్లు అధికారిక సమాచారాలు ఇంకా బయటకు రాలేదు వీటికి సంబంధించి. అంటే చిరంజీవి గారు కాకుండా, ఆయన సినిమా కాకుండా చూస్తే నవీన్ పొలిశెట్టి ఒకటి ఉంటున్నాడు. నవీన్ పోలిశెట్టి సినిమా ఒకటి ఉంది. ఇవన్నీ లెక్కేసుకుంటే నవీన్ పోలిశెట్టి, అలాగే అల్లరి నరేష్ గారు, శర్వానంద్, రవితేజ, ప్రభాస్, వీళ్ళందరూ తెలుగు హీరోలు. వీళ్ళందరి సినిమాలు ఏమవుతాయి ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళందరికీ పోటీగా ఇంకొక తమిళ సినిమా ఒకటి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. విజయ్ సినిమా. ఓకే. విజయ్ సినిమా. అది పైగా పొలిటికల్ కెరియర్కి ఆయన వెళ్ళిపోతూ చేస్తున్న సినిమా కాబట్టి తమిళ రాజకీయాలు ఆ అంశాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే. అందుకని తెలుగు ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది ఆ సినిమాకి అనేది ఒక అంచనా. ఓకే. కానీ సంక్రాంతి బరిలోకే వస్తుంది. అక్కడ వాళ్ళు ఆల్రెడీ డేట్ చెప్పేశారు తమిళ్లో, పొంగల్ అనేది. సో అది ఇక్కడ, అది అక్కడ రిలీజ్ అయ్యాక ఇక్కడ కూడా రిలీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, సైమల్టేనియస్గా సినిమా వచ్చేస్తుంది. కాబట్టి అది రేసులో ఉన్నట్టుగానే భావించాలి. విజయ్ సినిమా, అలాగే ప్రభాస్ సినిమా, అలాగే చిరంజీవి గారి సినిమాతో ఆ 2 పోటీ పడే అవకాశం ఉంది అనేది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. రవితేజ సినిమా కూడా కొంత వెనక్కెడుతుంది అనేది అనుకున్నారు, కానీ అది సంక్రాంతి బరిలోకే వస్తుంది అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి స్పెక్యులేషన్. దీంతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా మొదటి నుంచి వినిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి సినిమా, అలాగే ఇతని సినిమా రవితేజ సినిమా, ఇవి 2 మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లు. లాస్ట్లో బరిలో దిగింది కొత్తగా వచ్చినవి ఈ 2. శర్వానంద్ సినిమా, అల్లరి నరేష్ సినిమా. ఆల్కహాలు, నారీ నారీ నడుమ మురారి. ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా మీద అతనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే గతంలో కాట్రగడ్డ మురారి గారి దీనిలో ప్రొడక్షన్లో బాలకృష్ణ గారు చేశారు, అది ఆ బ్యానర్కి చివరి సినిమా కాబట్టి అది మంచి హిట్ ఆ రోజుల్లో, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో. ఆ టైటిల్తో వస్తున్న సినిమా కాబట్టి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. శర్వానంద్కి కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. తన్ని తాను వేరే ఏరియాలో లొకేట్ చేసుకోవడం కోసం ఆ సినిమా చేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు అతను డైరెక్టర్లు క్రియేట్ చేసిన క్యారెక్టర్లో కనిపిస్తూ వచ్చాడు. ఇది కొంచెం జనాలకి కనెక్ట్ అవ్వడం కోసం చేస్తున్న సినిమా అని చెప్పుకుంటున్నాడు. అతనికి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద. అందుకని ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తున్నటువంటి ఆ సినిమా కూడా పండక్కి పెడితే ఎలా ఉంటుంది అనేది అంచనా. నిజానికి సంక్రాంతి పండక్కి 5 సినిమాలని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది.
బట్ ఇప్పుడు డిస్కషన్ సోషల్ మీడియా డిస్కషన్ ఏంటంటే ఎప్పటి నుంచో ఫస్ట్ డే కొబ్బరికాయ కొట్టిన రోజు డేట్ వేసుకుని కూర్చున్న వ్యక్తి మెగాస్టార్ గారు కదా. అవును, ఆయన మీద వీళ్ళ దాడి ఏంటి? మనశంకర ప్రసాద్ గారు, మనశంకర వరప్రసాద్ గారు లాస్ట్ మినిట్ లో వీళ్ళ దాడి ఏంటి అని డిస్కషన్ అవుతుంది. ఆయన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు పోస్టర్లో. కాబట్టి పండగకి ఆయనే ముందు డేట్ చెప్పింది. నిజానికి రాజాసాబ్ అనేది డిసెంబర్ 5వ తారీఖుతో మేము క్లోజ్ అయిపోతామని చెప్పారు వాళ్ళు. కానీ అది అనుకోకుండా 9వ తారీఖుకి వచ్చింది, జనవరి 9కి. సో ఆ 2 సినిమాల మధ్య పోటీ, 4 రోజుల గ్యాపు, అది ఎలా నడుస్తుంది అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా మారింది. డిస్కషన్స్ జరిగినాయి. అది కూడా ఎంటర్టైన్ అంటున్నారు కదా రాజాసాబ్ కూడా. అది అవుట్ అండ్ అవుట్ మారుతి స్టైలు హారర్ కామెడీ అనేది డిసైడ్ అయిపోయిన సినిమా. దాన్ని ఒక న్యూ ఏరియాలో చెప్తాను అంటున్నాడు ఆయన. అదే కాబట్టి దాని మీద అంచనాలు ఉన్నాయి, గ్యాప్ ఉంది ఆయన సినిమాలకి. ఆ గ్యాప్ ఇవన్నీ అడ్వాంటేజ్గా మారుతాయి ఆ సినిమాకి అనేది ఒక అంచనా ఉంది. కానీ ఈ సినిమా మీద దానికి మించిన అంచనాలు ఉన్నాయి. అవును. ఏది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మీద. అవును. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయటంలో అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాని తోడు చిరంజీవి గారు ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆయన మీద విపరీతంగా వర్కౌట్ అవుతుంది. వాల్తేరు వీరయ్య సక్సెస్కి కూడా అదే సూత్రం. అవును. ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆయన మీద వర్కౌట్ అవటం అనే కాన్సెప్టే ఆ సినిమా విజయం వెనకాల నిలబడింది. నిజానికి అప్పుడు బాలకృష్ణ గారి సినిమా కంటే అది ఎడ్జ్ తీసుకుంది. ఆ ఎడ్జ్ తీసుకోవడానికి కారణం కూడా అదే. అది ఇప్పుడు అడ్వాంటేజ్గా మారుతుంది అనేది దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. బావగారు బాగున్నారా, ఈ రెఫరెన్సులు, రౌడీ అల్లుడు, ఇలాంటి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఇంత ఇమేజ్ మధ్యలో ఆయన సినిమా రిలీజ్ అన్నప్పుడు వీళ్ళందరూ అదే టైంకి వచ్చేస్తే ఏమిటి పరిస్థితి, జనాలు ఎలా చేస్తారు వీళ్ళని అనేది బరిలోకి దిగాలి అనుకోవడం. అంటే 2-3 పెద్ద హీరోల సినిమాలు ఉండటం అనేది కామనే. పండగ సెలబ్రేషన్ అనేది పెద్ద హీరోల మీద నడుస్తుంది. నాకు తెలిసి మనం అనుకుంటుంది లాస్ట్ మినిట్లో కొంతమంది తగ్గుతారే అనిపిస్తుంది. ఈ 2 సినిమాలు తగ్గే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా రేసులోకి చేర్చిన సినిమాలు ఉన్నాయి. ఈవెన్ రవితేజ సినిమా కూడా వెనక్కి వెళ్ళే అవకాశమే ఉంది. నవీన్ పోలిశెట్టి అంటే యుద్ధం ప్రధానంగా ప్రభాస్కి మెగాస్టార్కి మధ్య ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. ఏవైనా రిలీజ్ అయితే నవీన్ పోలిశెట్టి సినిమా వేస్తారు. రవితేజ సినిమాని ఈ ఏరియాలో లొకేట్ చేయటం అనేది కొంచెం ఇబ్బంది. వాళ్ళు కొంత సోలో డేట్ వెతుక్కోవడమే బెటర్. అందుకని ఆ ఏరియాలో సినిమాలు అనేవి ఒక స్పెక్యులేషన్ కోసం చేస్తున్న హడావిడి ఈ 2 సినిమాలని పట్టుకురావటం. మొదటి నుంచి వినిపిస్తున్న సినిమాలకే ఆ 2 సినిమాలు ఉండవు లైన్లో అని అనుకుంటున్నారు ఇప్పటిదాకా. ఏది రవితేజది, నవీన్ది. ఇప్పుడు ఇంకో 2 తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఈ చర్చ జరుగుతోందా అనేది సందేహం. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా మెగాస్టార్ అక్కడ ఆల్రెడీ కుర్చీ వేసి కూర్చున్న తర్వాత ఇంతమంది బరిలోకి దిగుతారా అనేదే ఒక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. అది మార్చటం కోసం ఈ తరహా వార్తలన్నీ ప్రచారంలోకి వస్తున్నాయేమో అనేది డౌట్. చూద్దాం. మీరు అన్నట్టు తగ్గేది ఎవరు, నెగ్గేది ఎవరు, లాస్ట్కి తగ్గేదే లిస్టు. ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్. సంక్రాంతికి ఫైనల్ లిస్ట్ ఏమిటి అనేదే క్యూరియస్ ఐటమ్ ఇప్పుడు.